తండ్రి ఆశయాలను నెరవేరుస్తున్న తనయులు. కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో కీర్తిశేషులు పట్లోల వెంకట నారాయణ రెడ్డి మొదటి వర్ధంతి పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించిన కుమారులు మాజీ ఎంపీపీ పట్లోల మనోజ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సంతోష్ రెడ్డిలు. ఈ సందర్భంగా మారేపల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో స్టేట్ ఫస్ట్ వచ్చిన అమ్మాయితో పాటు కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాల పాఠశాలలో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు వారి ఉన్నత చదువుల కోసం ఉపయోగపడే విధంగా ల్యాప్టాప్లు, ట్యాబ్లను అందజేశారు. అలాగే పిల్లల ఆరోగ్యం కోసం స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. గ్రామంలోని పేద మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్లను బ్యాంకు అధికారులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా పట్లోల వెంకట నారాయణ రెడ్డి చేసిన మంచి పనులను, విద్య కోసం చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుమారులు మాట్లాడుతూ, తమకు మా నాన్నే ఆదర్శం, ధైర్యం అని ఆశయాల కోసం తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకునే వరకు వారికి తాము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పట్లోల మనోజ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సంతోష్ రెడ్డిలు తెలిపారు. కార్యక్రమంలో పట్లోల భరతమ్మ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఎంఆర్ఓ అశోక్, ఎంఈఓ దశరథ్, మాజీ సర్పంచ్ వెంకటేశం గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు, మారేపల్లి గ్రామ పెద్దలు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారికి కీర్తిశేషులు పట్లోల వెంకట నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం భోజన సదుపాయం ఏర్పాట్లు చేసిన కుటుంబ దక్కుతుందని నేను కూడా నమ్ముతున్నా సార్. ఇలా తన పేరు మీద ఎస్ఎస్సిలో ఉత్తమమైనటువంటి ర్యాంకులు సంపాదించింది. నిజంగా నాకు అనిపిస్తుంది, నేను కూడా ఈ గ్రామవాసినే. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. నేను కూడా ఇక్కడ స్కూల్లోకి వస్తుంటే నా గత స్మృతులు కూడా చాలా గుర్తుకొస్తున్నాయి. 21లో 6th 7th ఇక్కడ నేను చదువుకున్న 2, 6వ తరగతి, 7వ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నటువంటి మహనీయుడు మనందరి మధ్య నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆచరించినటువంటి ఆశయాలు ఒక సంగారెడ్డికి తలమానికం. ఈ యొక్క పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం చాలా గర్వకారణం సార్. మా పిల్లలు మీకు ఎల్లవేళ రుణపడి ఉంటారు. మా గౌరపల్లి పిల్లలు కానీ, కొండాపూర్ మండలి పిల్లలు కానీ, మారేపల్లి పిల్లలు కానీ, వివిధ పాఠశాలలో ఉన్నటువంటి హై స్కూల్ పిల్లలు మీకు ఎల్లవేళ రుణపడి ఉంటారు సార్. చాలా గొప్ప విషయం. వారి కుటుంబం తరపున ఎంఈఓ గారికి అంత బీజేపీ మేడం గారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. సహకరించాల్సిందిగా కోరుతున్నాం. సార్ గారిని కూడా సన్మానిస్తున్నారు మనోజ్. ఈ 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే గట్టిగా వారిద్దరిని స్టేజ్ పైకి రండి. ఈ విధంగా సంతోషపడే అవకాశం కూడా దొరుకుతుంది. నేను స్టేట్ ర్యాంకర్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ IIIT బాసర వెళ్తున్నా. అందరూ బాగా చదవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. రండి సార్. తర్వాత ఎస్ లహరి, జడ్పిహెచ్ఎస్ కొండాపూర్. నాకు ఈ మార్క్స్ రావడానికి మా ఉపాధ్యాయులు చేసిన కృషి వల్లనే. మీరు కూడా బాగా చదువుకోండి. కాలేజీలో చదువుతున్నాను. IIIT వచ్చింది కానీ పోలేదు.
మన ఆయన దగ్గరికి వస్తాను. ఏ ఊరు మీది? సీతారాంకుంట. మన ఊరు లేకనేగా ఎవరు వాళ్ళు ఎందుకు తెలిసిన మీ నాయన దగ్గరికి వస్తాను. నీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీ నాయనతో దగ్గరికి వస్తాను. పంచాలు పెడతాం ఊర్లో. నీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీ అమ్మ నాయన ఒప్పించే పూచి నాది ఎట్టినాడో చూద్దాం. నాణాల పంచాలు పెడతా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. పట్లోళ్ళ వెంకటనారాయణ రెడ్డి గారి కుటుంబానికి నా కృతజ్ఞతలు. ధన్యవాదాలు బేటా. బాయ్స్ లహరి బాగా చదువుకొని ఎదగాలని మనస్ఫూర్తి మిత్ర బృందం అంతా కోరుకుంటుంది. అంబేద్కర్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ గర్ల్స్ అనంతసాగర్ రెడీగా ఉండాలి. కేబికి రావాలి. జే చరిత ఓకే. A gorgeous morning to all. This is K. Bhargav from ZPGHS Anantasagar, Mandal Kondapur. Thank you for Venkat Narayana Reddy family. Today I am very happy for receiving this gift. This gift dedicated to my teachers and my father and my mother. Thank you for giving this wonderful opportunity. I'm here is because of my parents and my teachers. I'm always thankful for my teachers. Without their guidance, I'm nothing. So I will always thankful. Thank you once again. గురువులను మర్చిపోయినందుకు స్పందన జెడ్పీహెచ్ఎస్ సి కోనాపూర్ మీదింటి స్పందన జెడ్పీహెచ్ఎస్ సి కోనాపూర్ మీదింటి శిరీష జెడ్పీహెచ్ఎస్ తేర్పోల్. ఏ శిరీష జెడ్పీహెచ్ఎస్ తేర్పోల్. But today, because of Padlala family, today I got this. Thank you, sir. Thank you so much. జి వేదశ్రీ జెడ్పీహెచ్ఎస్ గొల్లపల్లి. ఏ శిరీష జెడ్పీహెచ్ఎస్ తేర్పోల్. సంధ్య కేజీబీవీ స్టూడెంట్స్ వాళ్ళని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నగదు ప్రతిభా పురస్కారం ఉమ్మనోళ్ళ మౌనిక జెడ్పీహెచ్ఎస్ తొగర్పల్లి నుంచి రెడీగా ఉండాలి. అమ్మ కారణం, మా అమ్మ వల్లే నేను ఉన్నాను. నన్ను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదివిస్తుంది నిర్మాణ్ వాళ్ళు. నేను ఇప్పుడు బాగా చదువుకొని ముందుకెళ్ళి ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చినందుకు పట్లోల నారాయణ రెడ్డి గారికి థ్యాంక్ యూ, ధన్యవాదములు. బాగా మాట్లాడినావు. నువ్వు ఏం దాకా చదువుకుంటే ఆ దాకా చదివిస్తాం మేము మా ట్రస్ట్ నుంచి. ఓకే, ఏం అదే పడాల్సిన అవసరం లేదు. మాది మారేపల్లి, మేము ఏందే ఉంటాం. పర్మనెంట్ అడ్రస్ తోగర్పల్లి. మరి 9th క్లాస్లో టాపర్గా నిలిచి క్యాష్ ప్రైజ్. అలాగే ఉమ్మనోళ్ళ మౌనిక, ఇదొక ప్రబల నిదర్శనం. ప్రణతి జెడ్పీహెచ్ఎస్ కొండాపూర్. అలాగే రితిక జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ అనంతసాగర్ జెడ్పీహెచ్ఎస్ గంగారం. చప్పట్లు. జబీన్ జెడ్పీహెచ్ కవి పండితులు. మల్కాపూర్ బి జెసికా మల్కాపూర్, తొందరగా రావాలమ్మా. ఏ దీప కేజీబీవీ కొండాపూర్. అలాగే ఎస్ సంగీత కేజీబీవీ కొండాపూర్. ఇద్దరు కేజీబీవీ విద్యార్థినులు రావాల్సిందిగా సంతోషిస్తాడు. మరి వెంకట నారాయణ రెడ్డి సార్ గారు ఈనాడు ఇక్కడ లేక స్వర్గస్థుడైనా ఆ స్వర్గం నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాంటి కొడుకులను కానీ మనకిచ్చిపోయినటువంటి ఆ రెడ్డి గారికి మనం అందరం హృదయపూర్వకంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఇప్పుడు మన కొండాపురి ఎంఓ సారీ చెప్పాలని మరి ప్రవీణ ఎవరమ్మా
మన ఊరేనే మారపల్లి. అరే భాస్కర్ రెడ్డి సంపద అందరూ చెప్పండి పేరు తర్వాత మానపల్లి పిల్లలు ఎవరైనా వచ్చేసే మరి నెల రోజుల క్రితం మన సంతోష్ రెడ్డి గారు వచ్చి సార్ మీతో కలవాలి అని తాను చెప్పడం, సరే సార్ మరి ఏంటి అంటే మా నాయనగారి యొక్క ప్రథమ వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంలో మా నాయనగారి జ్ఞాపకార్థం నేను మా ప్రథమ బహుమతి పిల్లలకు 10th క్లాస్ వచ్చినటువంటి పిల్లలకు నేను కొంత ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నా. అదేవిధంగా 9th క్లాస్ పిల్లలకు కూడా కొంత ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాం సార్ అని చెప్పడం. మరి ఎవరు మొదట ప్రథమ స్థానం వచ్చారంటే మేము యాక్చువల్గా మా ఫాదర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాకు రోల్ మోడల్ అనేటప్పుడు ఎవరూ లేరు. మా ఫాదరే మాకు రోల్ మోడల్. మాకు ఎవరూ లేరు రోల్ మోడల్. మా ఫాదరే మాకు గురువు, మా ఫాదరే మాకు రోల్ మోడల్. ఏ దానికైనా మా ఫాదరే. అయితే ఏదున్నా కానీ మా ఫాదర్ ఫస్ట్ ప్రోత్సహించేది విద్యనే. ఈ సభలో మా గురించి మేము చెప్పుకోవడం అంత సబబు కాదేమో. వాస్తవానికి మా మేనత్త గారు మా నాన్నని తెల్లాపూర్ గ్రామం తీసుకుపోయి చదివించారు వాళ్ళు. ఆ యొక్క రుణం మేము ఇప్పటికీ వాళ్ళ వెంబడి ఉంటూనే ఉన్నాం అనుకోండి. మా ఫాదర్ది ఇంకో గొప్పతనం ఏంటంటే మా చిన్న మేనత్తను మాడపాటి హనుమంతరావు స్కూల్లో ఆల్మోస్ట్ 77 ప్రాంతంలోనూ మాడపాటి హనుమంతరావు స్కూల్లో చదివించింది. తర్వాత మా కాకను వాస్తవానికి మా నాన్న మాకంటే తండ్రి లేని పిల్లలు అనమాట. కాబట్టి మా కాకను కూడా నాందేడ్లో BA LLB చేసి హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో వచ్చింది. అంటే మా ఫాదర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఈ దానికి చెప్పడానికి కారణం ఏంటంటే మా ఫాదర్ మొదటిగా ప్రిఫరెన్స్ ఇచ్చేది కేవలం చదువుకు మాత్రమే. మేము కూడా దాన్ని స్ఫూర్తి తీసుకొని స్కూల్నే డెవలప్ చేద్దాం, ఫస్ట్ మనూరుతోటి స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో మా తమ్ముని తోలిచ్చి ఎంఈఓ అప్పుడేమో నేను ఎంపీపీ ఉన్నప్పుడు ఎంఈఓ భీమ్ సింగ్ గారు ఉండే. భీమ్ సింగ్ గారికి వాస్తవానికి మనూరు మనబడి కార్యక్రమం గత ప్రభుత్వంలో నేను రోజు తిరిగిన అప్పుడు డిఈఓ గారు నన్ను నేను చదువుకున్న స్కూల్ కూడా ఇదే ప్రైమరీ స్కూల్, వాళ్ళు నేర్చుకున్నది ఇదే ప్రైమరీ స్కూల్లో. అయితే ఆయన టెక్నికల్గా ఎంతో తెలిసినట్టు మాట్లాడుతుంది. సార్ నువ్వు టెక్నికల్ ఇంజనీర్ కాదు, శేఖర్ గారు ఇక్కడ పత్రికా సోదరుడు శేఖర్ వీళ్ళందరూ ఉన్నారు. వాస్తవానికి జిల్లా పరిషత్ మనోజ్ రెడ్డి పోయిందంటే ఆల్మోస్ట్ అందరూ ఆఫీసర్లు ఆడలు ఉంటుండే. నేను డైరెక్ట్ డిఓ గారిని అడిగిన, నువ్వు చదువు చెప్పే సారు కానీ నువ్వు బిల్డింగ్ స్ట్రెంత్ చెక్ చేసే సారు కాదు, దయచేసి నువ్వు దీన్ని విరమించుకోవాలి. మా ఊరిని క్విట్ చేసింది వీళ్ళకెళ్ళి. క్విట్ చేస్తే నేను సీరియస్గా ప్రశ్న వేసి సరే మన కర్మానికి శాంక్షన్ వచ్చింది కానీ అది ఇన్కంప్లీట్ ఉంది వర్క్. తర్వాత మా బ్రదర్ను రిక్వెస్ట్ చేస్తే ఈ టాయిలెట్స్ పెండింగ్ ఉన్నాయంటే ఒకరోజు అనంతసాగర్ స్కూల్ పోయినాం సార్. పోయిన క్రమంలో అనంతసాగర్ విలేజ్లో దాదాపు ప్రతి సంవత్సరం ఒక 20 మంది పిల్లలు యూరిన్ అంటే టాయిలెట్ లేక చదువు పని చేసిన అమ్మాయిలు అనంతసాగర్లో చాలా మంది ఉంటారు. అంటే నేను కూడా స్కూల్లో విజిటే ఎక్కువ చేస్తుంటే ఎప్పుడు కూడా. అయితే అదే దాంట్లో మన కోనాపూర్ మీరు ఉన్నప్పుడే కదా సార్ మనం ఇంటర్నేషనల్ స్కూల్ చదువుతుంది సార్. ఆ టీచర్ని పిలిపించి ట్యూషన్ చెప్పిద్దాం అనుకున్నాను. నేను అడిగినా కూడా తనకు ఫోన్ చేసి, మేడం ఇప్పుడు తన పోస్టింగ్ ఎక్కడుందో కాబట్టి మనము అంటే మాదంటే మా దాటిపోయింది అనుకో, ఇప్పటికైనా అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఆషామాషి టీచర్లు ఉండరు. దయచేసి మీరు ఏముంది ఎందుకంటే వాళ్ళకి 2 డిగ్రీలు 3 డిగ్రీలు ఉంటాయి, పక్కా ఉంటాయి. వాళ్ళకి డిగ్రీలు ఏమి తీసుకోరు. ఇప్పుడు మీరు చూస్తే లేదా గ్రూప్ 1కు గ్రూప్ 2కు కానీ ఏ దానికి కానీ ఎంత కాంపిటీషన్ ఉంటుంది అనేది మీకు తెలుసు.
ఈ కార్యక్రమంలో ఇంకా అందులో సరే మా పీరియడ్ అయిపోయాక అమ్మాయి స్టేట్ ఫస్ట్ రావడం అయితే అసలు మేము అనుకున్నాం ఎప్పుడు నేను భీమ్ సింగ్ సార్ చాలా దీని మీద ఏది అధ్యయనం చేసేటోళ్ళం ఏ స్కూల్లో మంచిగా ఉన్నారు ఏ స్కూల్లో బాగా చదువుతారు అని. అయితే ఈ కార్యక్రమం ఉద్దేశించి సరే మా ఫాదర్ వర్ధంతి సందర్భంగా ఈ పిల్లలకు చిన్న ల్యాప్టాప్లు మా వంతు మా కుటుంబ సహకారం చేసుకుంటూ మేమేమేమి చేద్దామనేది కూడా చిన్న చిన్న కార్యక్రమాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మా ఊరు అన్ని ఊర్లలో నేను ఎంపీపీ ఉన్నప్పుడు నేనే తెచ్చుకోలేకపోయినా మా ఊరికి ఏది బతుకమ్మ మెట్లు ప్రతి ఊర్లో ఉన్నాయి మెట్లు, కానీ మా ఊర్లోనే లేవు. ఇక మా కుటుంబ సభ్యులు అందరం కూర్చొని కుంట గీనే ఉన్నది పక్కకే ఉంటుంది, దానికి మెట్లు కట్టి కొంచెం సుందరీకరణ చేసి దాన్ని మా వంతు సహకారం అదే లైటింగ్ బ్యూటిఫికేషన్ చేస్తే ఈవినింగ్ ఇక్కడ ఉన్న లేడీస్ అందరు కొంచెం వాకింగ్ వెళ్తారని అదొక డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటాం సార్. ఇంకొక చిన్న విషయం సార్, అయితే మనకి ఇక్కడ గ్రౌండ్ ఫెసిలిటీ చాలా తక్కువ ఉన్నది. దీన్ని మనం ఏం చేద్దామంటే నేను కలెక్టర్ గారి దగ్గర పోదామంటే ఓ రోజు టైం తీసుకొని పోదాము. ఈ గ్రౌండ్ను ఈ పల్లె ఇది అంటే ఇంకా ఊర్లో కొంతమంది మీరు కూడా చిన్నగా ఎంక్వైరీ చేయండి ఒకసారి. కొంత వద్దంటే గ్రేవ్యార్డ్ ఉంది కాబట్టి కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు. ఈ పల్లె ప్రకృతి వనం అక్కడ షిఫ్ట్ చేసి ఆ క్రీడా ప్రాంగణంకు ఇక్కడ ఏం బోర్డు మార్చడే కదా సార్. కాకపోతే అది ఏంటంటే అక్కడ గ్రేవ్యార్డ్ ఉంది కాబట్టి ఎవరైనా పేరెంట్స్ అభ్యంతరం కూడా తెలిపితే ఒకసారి చిన్న డిస్కషన్ పెట్టి మీ విద్యా కమిటీ చైర్మన్ మా ఫ్రెండ్ రాజు కూడా ఈయనే ఉన్నాడు, అయిపోయినట్టుంది. కృష్ణరాజు లేడా? మనం కలెక్టర్ గారి దగ్గర కంటే కలెక్టర్ గారి దగ్గర పోదాం, డిఓ గారు అంటే డిఓ గారు. ఆడ క్రీడా ప్రాంగణం ఊరు వెనుకకు అయిపోయింది. ఆ క్రీడా ప్రాంగణం మీరుంటే మన ఊరి పిల్లలకు కొంచెం పడుతుండొచ్చని నేను కూడా అనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి మా యొక్క బ్లెస్సింగ్స్ సార్. చిన్న పిల్లలకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా కుటుంబం ఇంకా చాలా చేస్తాం సార్. ఈ స్కూల్ గురించి ఏ ఒక్క ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తే మా చిన్న తమ్ముడు సంతోష్ రెడ్డి ఉంటాడు, ఆయనతో మెయిల్ తోటి కానీ ఫోన్ తోటి కానీ కమ్యూనికేట్, ఈ కంట్రీలో లేకపోతే మెయిల్ తోటి కూడా కమ్యూనికేట్ చేయొచ్చు సార్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఈరోజు మా ఫాదర్ పాస్ట్ అవే 1 year అయింది. 1 year ఎట్లా గడిచిందో కూడా మాకు అసలు చాలా బాధ ఉంది. బట్ మాకు కూడా పిల్లలు ఉన్నారు, ధైర్యంగా ముందుకు పోవాలి. మా ఫాదర్ దాన్ని ఏమంటారు డిఎన్ఏలోనే ఉన్నది ధైర్యం అనేది. అదే ధైర్యంతో మనం ముందుకోవాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రాధాన్యత విద్య అడ్రస్ చేస్తేనే మనం బాగుపడతాం. అది మనం ప్రతి ఒక్కరూ గమనించాలి. ముందు మాకు ఈ స్కూల్ గ్రామంలో ఈ స్కూల్ చూస్తే మా పిల్లలు కూడా ఇప్పుడున్న 10th class పిల్లలు మా పిల్లలు కూడా సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నది. పిల్లలను చూస్తే చాలా బాధ అనిపిస్తుండే. యూరినల్స్ లేవు, టాయిలెట్స్ లేవు స్కూళ్ళల్లో. మన వాస్తవానికి మన తెలంగాణ వెనుకబాటు కారణం కూడా విద్య లేకపోవడమే. అసలైన దరిద్రం విద్య లేకపోవడం. దాన్ని మనం అడ్రస్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు దాన్ని అడ్రస్ చేయలేకపోయారు ఎవరు. ఎంఈఓ గారు వినాలి, విద్య అనేది చాలా ఇంపార్టెంట్. మీ మీద చాలా బాధ్యత ఉన్నది. పిల్లలు 16 years అమ్మాయిలు అబ్బాయిలు కానీ వాళ్ళకు యూరినల్స్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఏ సమస్య ఉన్నా ఈ మండల విద్య వరకు మీరు ఏది ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మేము ఎల్లప్పుడూ మేము వెంబడి ఉంటాం. ఇక ముందు కూడా మేము ఈ ప్రోగ్రాంను ఇది ఆరంభం. ముందు ఈ స్ఫూర్తి తీసుకొని ఇంకా చాలా ముందు కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మా మండలం నుంచి స్టేట్ ఫస్ట్ రావడం అనేది చాలా 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 మాకు సంతోషం అనిపించింది. అన్నప్పుడే నేను మా అన్నతోటి మా తమ్మునితోటి అన్న, అరే మనం ఏదన్నా ఒక ప్రోగ్రాం చేద్దాం, ఫస్ట్ యానివర్సరీ. ఇక మనం పెద్ద దావతులు చేస్తే ఏం లాభం లేదు, మనం విద్యతోటే మొదలు పెడదాం. అరే మన కొండాపూర్ మండల్, మన మల్కాపూర్లో మన విద్యార్థి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం సన్మానించాల్సిందే అని ఓ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం డిజైన్ చేసినాం. చాలా సంతోషం. ఆ అమ్మాయి వచ్చింది అనుకుంటా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు అనుకుంటున్నా. అట్లాంటి అమ్మాయిని చూసి ప్రతి ఒక్కరు గర్వపడాలి. ఇంకా కొద్దిసేపట్లో ఆ అమ్మాయి మీ ముందుకు వస్తుంది అని ఆశిస్తున్నాం. ఇంకోటి, ఇప్పటి నుంచి సార్ కొంచెం సేపు వినాలి.
మీరు ఒకవేళ విద్యార్థులు బాగా ఫస్ట్ వచ్చి బాగా చదువుకుంటే టీచర్స్ని కూడా సన్మానం చేసే కార్యక్రమం తీసుకుంటాం నెక్స్ట్ సంవత్సరం నుంచి. టీచర్స్ కూడా ప్రోత్సాహం, 2 రకాల, ఇక్కడ టీచర్స్ను అక్కడ విద్యార్థులను 2 రకాల నెక్స్ట్ ఇయర్ నుంచి మేము గౌరవించుకుంటాం, సన్మానించుకుంటాం. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని ఉంది. కానీ పిల్లలు మీకైతే ఒకటే చెప్తున్నా, ఆస్తి అనేది ఉండదు, తెలివి జ్ఞానం చదువు మాత్రమే మీతోటి ఉంటుంది. కాబట్టి డిసిప్లిన్ అండ్ ఎడ్యుకేషన్ ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇంకోటి మన గ్రామం నుంచి ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ను తయారు చేయాల్సిన బాధ్యత హెచ్ఎం గారు మీ మీద ఉన్నది. హెచ్ఎం గారు మన విద్యార్థి ఎవరో ఒకరిని మీరు తీర్చిదిద్దాలి, మన సమాజానికి ఉపయోగపడేటట్టు, మన మండలికి ఉపయోగపడేటట్టు, గ్రామానికి ఉపయోగపడేటట్టు తయారు చేస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అది కూడా మనకు మన విద్యార్థులకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. భోజనాలకి